గుంటూరు నగరపాలక సంస్థ అత్యవసర సమావేశం రసాభాసగా జరిగింది. మేయర్ మనోహర్ నాయుడు రాజీనామాను ఆమోదించేందుకు ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజీలా అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మేయర్ రాజీనామా ఆమోద ప్రక్రియను సక్రమంగా నిర్వహించలేదంటూ వైసీపీ కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. ఏదైనా సమస్య ఉంటే కౌన్సిల్లో చర్చించాలి గాని వాకౌట్ చేయడం హాస్యాస్పదంగా ఉందని కూటమి కౌన్సిలర్లు విమర్శించారు. కౌన్సిల్కు అవసరమైన మెజారిటీ ఉండడంతో మనోహర్ రాజీనామాను ఇన్ఛార్జ్ మేయర్ ఆమోదించారు. అది మన మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారంగా మేయర్ రిజిగ్నేషన్ మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా కలెక్టర్ గారికి ఇచ్చిన దాన్ని మేము యాక్సెప్ట్ చేయము, మీరు లీగల్ ఒపీనియన్ తీసుకోండి అని చెప్పిన దాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లు అందరం కూడా వాకౌట్ చేసి మేము ప్రజా సంబంధమైనటువంటి ప్రజల ద్వారానే మేము యొక్క తీర్పును కోరాలనే ఉద్దేశంతో మీ ద్వారా కూడా గుంటూరు నగర ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తాం. నగర మేయర్ గారైన గౌరవనీయులు కావటి మనోహర్ నాయుడు గారు రాజీనామా చేశారు మేయర్ పదవి. దాని మీద ఈరోజు మున్సిపల్ యాక్ట్లో ఉన్న 92(1) ప్రకారం గౌరవ కమిషనర్ గారు అత్యవసర సమావేశం వారిచ్చిన ఏవైతే రాజీనామా పత్రాన్ని కలెక్టర్ గారికి పంపించారు, కలెక్టర్ గారి దగ్గర నుంచి కమిషనర్ గారికి వచ్చింది, కమిషనర్ దగ్గర నుంచి గవర్నమెంట్కి వెళ్ళింది, గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత 3 రోజుల వ్యవధి తర్వాతే ఈ మీటింగ్ యాజ్ పర్ రూల్ ప్రకారం పెడితే అలా వైసీపీ నాయకులు వచ్చి ఫార్మెట్లో లేదు అని మేము వాకౌట్ చేస్తున్నాం. ఈ వాకౌట్ చేయటం చాలా హాస్యాస్పదం ఉంది. ప్రజా సమస్య కానీ మీకు ఏదైనా సమస్య ఉంటే కానీ ఇక్కడ కౌన్సిల్లో చర్చించాలి. మీ నాయకుల్లాగా మీరు కూడా వాకౌట్ చేస్తాం, మేము సభకరాము, హాస్యాస్పదంగా అయిన మాటలు మాట్లాడుతుంటే అది కరెక్ట్ కాదు. దీన్ని మేము ఖండిస్తున్నాం. తప్పకుండా అట్లాగే మేయర్ యొక్క రాజీనామాని కౌన్సిల్ కూడా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం మనందరం కూడా ఇప్పుడు లైవ్లో చూసాం. దాన్ని